నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. సార్, సో అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించిన పర్వేష్ వర్మ ఎవరు సార్? పర్వేజ్ సింగ్ వర్మ ఇవాళ ఇప్పుడు మొత్తం గూగుల్ అంతా కూడా ఆ పేరు కోసం వెతుకుతోంది. అవును సార్. పర్వేజ్ సింగ్ వర్మ ఆయన గురించి అయితే ఈయన రాజకీయాలకు కొత్త కాదు. ఈయన గత నుంచి కూడా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. సాహిబ్ సింగ్ వర్మ అని ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఒకప్పుడు. ఆయన కొడుకే పర్వేజ్ సింగ్ వర్మ. ఓకే. సో పర్వేష్ వర్మ అనే వ్యక్తి ఇవాళ గత 2014 నుంచి 19 వరకు లోక్సభలో ఉన్నారు. 19 నుంచి 24 వరకు లోక్సభలో ఉన్నారు. అంటే 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2014 అలాగే 2019లో 2 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఎస్పెషల్లీ ఆయన సాధించిన మెజారిటీ నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. 5,48,000 సబ్జెక్టు కరెక్షన్ 5,48,000 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించాడు. ఢిల్లీలో ఆ స్థాయి మార్జిన్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి అంటారు పర్వేజ్ని. సో ఇవాళ ఢిల్లీలో ఒక బలమైన నాయకుడు లేని లోటు ఢిల్లీలో చాలా రోజు నుంచి కనపడుతుంది. ఎవరిని నాయకుడిగా నియమించాలో ఢిల్లీలో అర్థం కావట్లా. ఒకప్పుడు సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు బీజేపీకి. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రి అయ్యారు. సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత చివరికి ఆప్ అయింది. సో ఆ రోజు నుంచి 27 ఏళ్లుగా ఇవాల్టి వరకు ఒక బలమైన నాయకుడిని తయారు చేసుకోవటంలో బీజేపీ విఫలమైందని చెప్పాలి. సో సరైన బాధ్యతలు ఇవ్వకపోవటం అనేది చెప్పాలి. ఎవరికి పూర్తి స్థాయి బాధ్యతలు? ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా అక్కడ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకునే పరిస్థితి కనపట్ల. అయితే ఈసారి గెలిచిన తర్వాత అందరి దృష్టి పర్వేజ్ మీద పడింది. ఎందుకు అంటే ఈసారి ఆయన్ని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా కరెక్ట్గా పర్వేజ్ని కేజ్రీవాల్ని కొట్టాలి అని చెప్పేసి ఆ ట్రంప్ గారిని వాడాలని అక్కడ పెట్టారు. అది ఆయన 100% చేసి చూపించారు. అరవింద్ కేజ్రీవాల్ని మట్టి గరిపించి గెలిచాడు. సో 2 రీజన్స్ ఆయన ప్రధానంగా ముఖ్యమంత్రి అవడానికి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన వేరే ప్రధానంగా కనపడతా ఉంది. సో దానికి ఒక 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆయనది పొలిటికల్ ఫ్యామిలీ, పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి సంబంధించిన నాయకుడే సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు అవ్వడం మొదటి రీజన్. రెండవది అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుడిని ఢీకొట్టి ఓడించడం. ఈ 2 బజ్ ఒక రేంజ్లోకి ఎత్తేసాయని. సో ఈ 2 కారణాల వల్ల ఈ పర్వేజ్ సింగ్ వర్మ అనే వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి రేసులో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇంకా డిసైడ్ అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి ఇప్పటివరకు. సో ఆయన పేరు ఢిల్లీ వర్గాల్లో వినపడుతోంది. ఆయనకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వబోతున్నారని వినపడుతోంది. బట్ నేను అనుకోవడం ఏంటంటే, ఆయనకి ఇచ్చినా కానీ పూర్తి స్వేచ్ఛనిస్తే కనుక నెక్స్ట్ టైం ఈ నాయకత్వం లేని సమస్య అనేది ఉండదు. ఇవాళ ఆప్కి ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ అనేవాడు నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి అది బలమైంది. కానీ బీజేపీకి ఒక నాయకుడు అంటూ చెప్పుకోవడానికి ఎవరు లేరు. అది ఇవాళ రాబోయే రోజుల్లో సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా ఆ వారసత్వాన్ని నిలబెడుతూ ఢిల్లీకి సీఎం అవుతున్న పర్వేజ్ సింగ్ వర్మ నిర్వహించగలుగుతాడు అనుకుంటున్నా. నెరవేర్చగలుగుతాడు ఆ ఆశ ఆకాంక్ష అనుకుంటున్నా. డెఫినెట్గా రాబోయే రోజుల్లో బీజేపీ కూడా ఒక మంచి నాయకుడు, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఆయన 47 సంవత్సరాలే. 47 సంవత్సరాల వయసులో ఆయన ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అవుతున్నారు. ఇలాంటి యంగ్స్టర్స్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల డెఫినెట్గా ఢిల్లీ కూడా మరింత, అంటే ఢిల్లీలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అడ్రస్ చేయాలంటే ఇలాంటి యువకులు అయితేనే కరెక్ట్ అనేది బీజేపీ ఆలోచిస్తోంది.